ఎమోషనల్‌గా మదర్‌తో కనెక్ట్ అయినంతగా ఫాదర్‌తో కనెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే ఇన్ రియాలిటీలో ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు అంటే రెస్పాన్సిబుల్ ఫిగర్‌గానే ఉంటారు గానీ, ఎమోషనల్లీ అటాచ్‌మెంట్ ఉన్న ఫిగర్‌గా మనకు కనిపించరనమాట పర్సనాలిటీగా. బట్ మీ బాండ్ నేను విన్నప్పుడు చాలా కొన్ని వీడియోస్‌లో చూసినప్పుడు వెరీ హార్ట్ టచింగ్. యాహ్! యూ నో సెకండ్ థాట్ అంటే లేకుండా. ఫాదర్ ఎమోషనల్‌గా మనకి చూపించకపోయినా దేర్ ఈస్ సంథింగ్ దట్ వీ హావ్ టు లుక్. పిల్లలు చూడాలండి. ఫాదర్ ఏంటంటే ఆయన వెనకాలే ఉంటాడు. ఏ ఫాదర్ అయినా సరే వెనక ఉండి సపోర్ట్ చేస్తాడు. అమ్మ ఇప్పుడు నేనున్నానండి. ఐయామ్ ఆల్సో ఎ మదర్. ఐ నో. మై హస్బెండ్ హి ఈస్ ఎ ఫాదర్. సో నేనేంటి నేను ఎదురుగా ఉంటాను. నాకు బాధొస్తే ఏడ్చేస్తాను. ప్రేమొస్తే మదర్ వచ్చి ఎమోషనల్‌గా చూపించగలదు. యాహ్! బట్ వేరాస్ ఫాదర్ చూపించలేరు. హ్మ్. బట్ మనం అది చూడగలిగితే, పిల్లలు అది చూడగలిగితే దే విల్ అండర్‌స్టాండ్ ఫాదర్ మోర్ దెన్ ఎ మదర్. హ్మ్. అమ్మ గొప్ప కాదంటలేదు. బికాస్ నేను కూడా అమ్మని కాబట్టి నేను అమ్మని తగ్గించను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఫాదర్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా ఎక్కువ మనసులో లోపల లోపల ఉండేది ఫాదర్‌కి. బిహైండ్ ద స్క్రీన్ అంటాను చూసారా? సో ఫాదర్ అనేది వెనకాల ఆ పిల్లర్ లేకపోతే దిస్ నథింగ్. ఫ్యామిలీ ఉండదు. బికాస్ నాకు తెలిసినంత వరకు అండి. యాహ్! నాకు సంబంధించినంత వరకు నాకు రోల్ మోడల్ నాకు కళ్ళు తెరిచి మార్నింగ్ ఇప్పటికి కూడా నేను ఫస్ట్ తెరవగానే వెన్ ఐ ఓపెన్ మై ఐస్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ నేను చూసేది మా ఫాదర్‌ని. బికాస్ ఇప్పటికి నా మొబైల్‌లో ఆయనదే ఉంటది. హ్మ్. నా కళ్ళు తెరవగానే ఫస్ట్ నేను మా ఫాదర్‌ని చూస్తాను. తర్వాత మా ఆయన్ని, మా పిల్లని చూస్తేనే ఐ స్టార్ట్ మై డే విత్ దీస్ 3 పీపుల్. హ్మ్. ఈవెన్ టుడే ఇంకెప్పటికైనా సరే ఐ స్టార్ట్ మై డే విత్ దీస్ 3 పీపుల్. సో ఐ ఎండ్ మై డే విత్ దీస్ 3 పీపుల్. యాహ్! సో నాకేంటంటే అదొక డైలీ రొటీన్. హ్మ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాదర్ గురించి అంటే మనం ఓపెన్‌గా మాట్లాడుకుందామంటే మనకు తెలియకుండానే మన మదర్‌ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయమండి. మనం ఎప్పుడు ఫాదర్‌ని ఇంప్రెస్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం. అవును. ఓకే. మా నాన్నకి నచ్చుతదా? మా నాన్న ఒప్పుకుంటారా? మా నాన్న పొగుడుతారా? సో వై డు వి డూ థాట్? కాకపోతే ఏంటంటే బయటకు మనం కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేం. తెలియకుండా మదర్ ఏం చేస్తుంటే అమ్మో! ఆ భయం ఉంచాలి అని అమ్మ ఏం చేస్తుంది ఫాదర్ మీద కొంచెం ఆ భయం ఉండాలి. నేను హ్మ్. కూడా అలానే ఉండేదాన్ని. హ్మ్. ఐయామ్ నాట్ లైక్ వెళ్ళిపోగానే నాన్న అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం వి వర్ నెవర్ లైక్ దట్. హ్మ్. ఎప్పుడు నేను వెళ్ళిపోయి మా నాన్నతో జోకులేయడం గానీ, మా నాన్న మీద ఇట్లా వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం గానీ ఐ నెవర్ డిడ్ దట్. హ్మ్. ఆ డిస్టెన్స్ మాకెప్పుడు ఉండేది. మా అమ్మ ఏం చేసేది అంటే, అమ్మో! నాన్నొస్తున్నారు జాగ్రత్త, నాన్నొస్తున్నారు ముందు చదువుకోండి. ఇట్లా చిన్నప్పటి నుంచి లైక్ ఆ భయం అనేది, ఆ భయము కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది హ్మ్. ప్రతి మదర్ ఉంచుతది. హ్మ్. ఓకే. జాగ్రత్త నాన్నొస్తున్నారు మళ్ళీ నాన్న తిడతారు. సో, ఆ చిన్న గ్యాప్ ఎప్పుడు ఉంచుతారు. అంటే అట్‌లీస్ట్ పిల్లలు ఆ చిన్న బౌండరీ దాటకుండా పిల్లలు కొంచెం స్ట్రిక్ట్‌గా పెరుగుతారు అన్న ఇది హ్మ్. తల్లులకు ఉంటుంది కాబట్టి. హ్మ్. సో, నేను కూడా అలానే పెరిగాను. హ్మ్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నేను పొద్దున్న లేవగానే వచ్చి వెళ్ళిపోయి మా నాన్న దగ్గర నుండి. అండ్ ఇంకోటేంటంటే మాకు తెలియనిది ఏంటంటే చాలా వరకు నాకు తెలీదు. హ్మ్. ఆయన నిద్ర లేస్తూనే వచ్చేసేసి తలుపు తీసి మెల్లగా నన్ను చూసి వెళ్ళేవాళ్ళు. మార్నింగ్ నిద్ర లేస్తూ. బికాస్ దట్ ఈస్ హిస్ హాబిట్. యాహ్! అది ఇప్పుడు నా హాబిట్ అయిపోయింది. బికాస్ ఐ హ్మ్. నో మోర్ విత్ హిమ్. అంటే కొన్నిసార్లు ఏమైతుందంటే వన్స్ వాళ్ళు కొంచెం మనకి దూరం అయిపోయిన తర్వాత వీల్ అండర్‌స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేది. హ్మ్. ఎదురుగా ఉన్నప్పుడు ఎవరికీ తెలీదండి. హ్మ్. నేనని కాదు ఎవ్వరికీ తెలీదు. ఎదురుగా ఉన్నారుగా, అమ్ముందిగా, నాన్నున్నారుగా. వన్స్ వి లూజ్ దెమ్ చిన్న ఒక ఏజ్ అంటే ఇంకా మనకి ఉంటే బావుండు అనిపిస్తుంటది చూసారా? హ్మ్. అప్పుడు వన్స్ వి లూజ్ దెమ్ విల్ అండర్‌స్టాండ్. ఓకే. వాళ్ళు ఏమేం చేసుంటారు? వాళ్ళు ఎక్కడ ఇది చేసుంటారు? ఓహ్! వాళ్ళు ఇలా మనల్ని మిస్ అయ్యారా? మనం ఇలా మనల్ని మిస్ అవుతున్నాము అంటే, హ్మ్. ఓకే. వాళ్ళు ఈ టైంలో వాళ్ళు ఇలా ఆలోచించేవారేమో అని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. యాహ్! వన్స్ వి మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. అవును. అవును. సో, అట్లా. బట్ ట్రాన్స్‌ప్లాంట్ టైమ్‌లో హుహు. బీయింగ్ ఎ లేడీ అప్పటికి మీరు మ్యారీడా? మ్యారీడ్. మ్యారీడ్. అంటే ఇప్పుడే పెళ్ళైన అమ్మాయి నాన్నకి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది కంపల్సరీ ఏవిఎస్ గారికి అన్నప్పుడు కొడుకు ముందుకొస్తారు. అంటే ఒకవేళ అమ్మాయి ముందుకొచ్చినా రిలేటివ్స్, అమ్మ దగ్గర నుండి అందరూ కన్సిడర్ చేస్తారు. "నువ్వు వద్దులే అమ్మ. అవును. నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ నువ్వే అవుతావు కాబట్టి, నీకు కాంప్లికేషన్స్ వస్తాయి. నీ బాడీలో కాంప్లికేషన్స్ వస్తే అక్కడ జనరేషన్ ఆగిపోద్ది కాబట్టి, అమ్మాయిని ఎప్పుడు సెకండ్ ఆప్షన్‌గానే చూస్తారు. అవును. బట్ హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే మీరు ఆహ్, లివర్ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఓకేనా? స్వతహాగా మీరు ఆలోచించారా? మేబీ నేనసలు ఆలోచించలే. ఐ హావ్ నెవర్ నాకు సెకండ్ థాట్ కానీ, ఇంకొక ఆలోచన, ఇంకోటి సెకండ్ దీనికి వెళ్దామని ఆలోచన లేదు. బికాస్ ఆ సిట్యుయేషన్‌లో ఎవరిది ఇదైతే మాకసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే లివరు వాళ్ళేమన్నారంటే ఫస్ట్ డోనర్ దానికెళ్ళాలనుకున్నారు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ దట్ మాకు సెపరేట్ డోనర్ దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. బట్ వీ హ్యావ్ ఓన్లీ 1% ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఆ రోజున. హ్మ్. వెన్ వీ అడ్మిటెడ్ హిమ్ ఇన్ ది హాస్పిటల్, దే సెడ్ వీ హ్యావ్ 1% ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. హ్మ్. 24 అవర్స్‌లో గనక బికాస్ హీ హాస్ గాన్ ఇంటూ స్టేట్ ఆఫ్ ఎన్కెఫలోపతి అంటారు కదా! అందరిని మర్చిపోతారు. హ్మ్. అట్ దట్ టైమ్ ఆల్సో ఇప్పటికి నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. ఈవెన్ నా దాంట్లో కూడా చెప్పాను. ఆ టైంలో కూడా హీ కుడ్ ఓన్లీ రిమెంబర్ మై నేమ్. నాట్ ఈవెన్ మై మదర్.
నాకు ఈ రోజు కూడా నేను గర్వంగా చెప్పుకోగలను అంటే మా నాన్న నన్ను అంత ప్రేమిస్తారు, అంత ఇదిగా. హీ యూస్ టు టెల్ మీ. ఇప్పుడు అంటుంటా కదా, నాకు ఆయన సినిమాల్లో కానీ ఎక్కడైనా చూడండి హీ హ్యాస్ అ డాటర్ సెంటిమెంటే ఉంటుంది. అది మా ఇంట్లో చాలా మంది కోపం ఉందనుకున్నది వేరే విషయం. చిన్న ఎప్పుడు తనే ఇదిగా ఉంటుంది, మేమెవరం మనుషులం కాదా అని. ఐ డోంట్ నో, సమ్హౌ నాకు ఇప్పుడు కూడా ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. కానీ ఒక తెలియకుండా ఒక చిన్న గర్వం కూడా ఉంటుంది కదా, మా నాన్నకి నేనంటే ఎక్కువ ఇష్టం, హీ గివ్స్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది. ఆ టైంలో ఏమైంది అంటే అందరూ చెక్ చేయించుకున్నారు. మదర్ అంటే వద్దు అన్నారు, షీస్ డయాబెటిక్ అట్ దట్ టైం, సో వద్దు అని చెప్పన్నారు. ఆల్రెడీ తనకి చిన్న ఏజ్లోనే చేస్తారు. సో దర్స్ నో ఛాన్స్ ఆఫ్ హర్ గివింగ్. ప్లస్ ఇంకోటి, అండ్ మా బ్రదర్ కూడా చెక్ చేయించుకున్నారు, సమ్ ఇష్యూస్ ఉన్నాయి, కష్టం అని చెప్పేసి. అండ్ నన్ను కూడా చూశారు, నాకు ఇంకా చెక్ చేయకుండానే కష్టం అమ్మా, బికాస్ ఐ యూస్ టు బి లైక్ చబీ, వెరీ చబీ. కొంచెం కాదు, ఐఎమ్ లైక్ చాలా లావు ఉండేదాన్ని. సో లేదమ్మా కష్టం, ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ ఫ్యాటీ లివర్ ఉంటే నువ్వెలా లివర్ డొనేట్ చేస్తావు, సో దర్స్ నో పాయింట్, యూ కెన్ గో అండ్ రిజిస్టర్ అండ్ ఆర్గన్ డొనేషన్ ఉంటుంది కదా, సో వాళ్ళ ఫౌండేషన్స్ ఉంటాయి, వెళ్ళి రిజిస్టర్ చేయండి. మీ లక్ బాగుంది అనుకుంటే దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చుకోవచ్చు, బట్ దస్ టైం 1 year టైం పడుతుంది. బట్ ఆయనకి టైం లేదు, మేము విత్ ఇన్ 10 to 15 days మేము సర్జరీ చేయాలి. అండ్ ఎట్లా అంటే దేవర్ లైక్, ఒక పక్క ఒక సొల్యూషన్ చెప్తున్నారు, ఇంకో పక్క వచ్చేసి టైం లేదంటున్నారు. ఇవర్ లైక్, నేను అన్నాను సరే ఒక్కసారి టెస్ట్ చేయండి, దెన్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ మాకు లేదు అనుకుంటే దెన్ విల్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు ఒకవేళ నాకు అవకాశం ఉండి నేను టెస్ట్ చేయించుకోకపోతే దెన్ ఐల్ బీ, నేను జీవితాంతం నేను బాధపడుతూ ఉంటాను కదా. సో లెట్స్ టెస్ట్ ఇట్. ఒక చిన్న స్కాన్, సరే ఒక పని చేద్దాం, విల్ డూ సమ్ బ్లడ్ వర్క్స్, బేసిక్ బ్లడ్ వర్క్స్ ఉంటాయి కదా, సమ్ లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అండ్ దో స్కానింగ్ మొత్తం కంప్లీట్ అబ్డామన్ స్కాన్ అవన్నీ చేద్దాము. దెన్ ఒకవేళ లేదు, ఇఫ్ రియల్లీ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ మై లివర్, దెన్ విల్ గో ఫర్ దిస్, దీనికి వెళ్దాము. బట్ నేను ఛాన్స్ మాత్రం ఇప్పుడు ఎవరం ఇది చేయడం తలుచుకోలేదు అనుకో. ఓకే అండి అన్నారు. దెన్ అనుకోకుండా ద థింగ్ ఇస్, ఐఎమ్ నేను చూసేదానికంటే కనిపించేదానికంటే ఐఎమ్ మోర్ హెల్దీ దాన్ వాట్ ఐ లుక్ అవుట్ సైడ్. అండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్, ద డాక్టర్ హిమ్సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్డ్. హౌ కమ్ యూర్ లైక్ all my vitals were normal, all my parameters were normal, and my liver is perfectly healthy, there's no fat, and all my కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్స్, ఎవ్రీథింగ్. అంటే ఆయన షాక్ అయ్యాడు అనమాట. నేనంటే నా పర్సనాలిటీకి నా రిపోర్ట్స్కి సంబంధం లేదు. సో దెన్ ఐ సెడ్, సార్ ఇప్పుడు ఇది ఓకే కదా అంటే, ఇట్స్ ఓకే అన్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ మై ఫాదర్ డిడ్ంట్ యాక్సెప్ట్. ఛాన్సే లేదు, నేను అసలు రిస్క్ తీసుకోను నీ విషయంలో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ 15 days దెన్ ఫైన్, ఐఎమ్ ఓకే విత్ దిస్. నేను ఐఎమ్ నాట్ గోయింగ్, నేను అసలు ఒప్పుకోను, నువ్వేమన్నా అనుకో, నేను ఒప్పుకోను. దెన్ ఇట్ టుక్ us నాకు 1 week, మాకు 1 week పట్టింది. అండ్ వెన్ మై హస్బెండ్ కేమ్, ఐ మస్ట్ టెల్ హిస్ నేమ్, బికాస్ తను ఒప్పించకపోతే, తను ఒప్పుకోకపోతే ఐ వుడెంట్ హ్యావ్ డన్ ఇట్. వాళ్ళు ఐఎమ్ మ్యారీడ్. సో నాకు ఈ రోజు కాదండి, ఇంకో 10 ఏళ్ళైనా, ఇంకొక 20 ఏళ్ళైనా సరే, నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేది కొంతమంది నా లైఫ్లో ఉన్నారు. ద ఫస్ట్ పర్సన్ ఇస్ మై హస్బెండ్, హూ వాజ్ లైక్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా యూ డూయింగ్ ఇట్. అండ్ మై ఫ్యామిలీ, మా అత్తగారు కానీ, మా మామగారు కానీ, అండ్ మై సిస్టర్ ఇన్ లా, షీఈస్ ఆల్సో అ డాక్టర్. సో తనంది, అదేంటి వాళ్ళ నాన్నకి చేయొద్దంటారేంటి, షీ విల్ డూ ఇట్. వాళ్ళందరూ మళ్ళీ మా నాన్న వచ్చి మా అత్తయ్య గారితో, మావయ్య గారితో, బికాస్ పెద్దవాళ్ళు కాబట్టి హీ హ్యాస్ టు టేక్ దే పర్మిషన్. ఇదంతా ఆయన ఒప్పించిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో. అండ్ వాళ్ళని అడిగితే, అదేంటండి, వీఆర్ మోర్ దెన్ హ్యాపీ, మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అండి. ఈ రోజు కాదు, ఇప్పటికే మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. అండ్ మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా మా ఆయన వల్లే. ఐ మస్ట్ టెల్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఏంటంటే ప్రతి క్షణం నేను ఇస్తా పోనీ, నిజంగా ఇదైతే బ్లడ్ గ్రూప్, లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్కి వీ జస్ట్ నీడ్ బ్లడ్, ఇది ఓన్లీ బ్లడ్ గ్రూప్ సేమ్ లైట్ అయితే సరిపోతుంది. ఓన్లీ ఫర్ కిడ్నీ వీ నీడ్ సమ్ మ్యాచింగ్స్ ఎక్కువ కావాలి అంటారు. బట్ లివర్కి ఇట్ ఇస్ ఓకే ఫర్ బ్లడ్ గ్రూప్, కొన్ని పారామీటర్స్, బేసిక్ పారామీటర్స్ సరిపోతాయి అన్నట్టుగా చెప్పారు అప్పట్లో. నేను ఐ డూ ఇట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత డాక్టర్స్ అన్నారు, లేదు అదే మీ దానికంటే బ్లడ్ ఇది కాబట్టి, బ్లడ్ రిలేషన్ కాబట్టి వాళ్ళిద్దరూ, బికాస్ ఇమీడియట్ బ్లడ్ రిలేటివ్ కాబట్టి, సో తనది ఇదవుతుంది అంటే, నాకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ తను షీల్ బి అవుట్ ఆఫ్ రిస్క్ అనుకుంటే ఐ డూ ఇట్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ తను, ఎందుకంటే ఏ అల్లుడు రాడండి ముందుకి, కొడుకు వస్తాడు, కూతురు వస్తుందో, వైఫ్ రావచ్చు, కానీ ఏ అల్లుడు వచ్చి నేను చేస్తానని చెప్పి ఎవరు అనరు. మై హస్బెండ్ కుడ్ డూ దాట్. అండ్ ఐ నో, అంటే నాకు ఫాదర్స్ డే రోజు కూడా నేను తన గురించి ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్న తర్వాత నన్ను అలానే చూసుకుంటున్నారు ఇప్పటికీ. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఐఎమ్ లైక్, ఇప్పటికీ నన్ను అలానే చూసుకుంటున్నారు. మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ సో లెట్స్ కమ్ బ్యాక్ టు మై ఫాదర్. సో ఫైనల్గా ఆయన ఒప్పించి వీ హెవ్ కమ్ టు దట్
థింక్ సిచ్యువేషన్ మొత్తం మళ్ళీ టెస్ట్లు అట్లా వెళ్ళాము. నాకు ఇంకోటి ఏంటంటే నాకు భయం లేదు. ఐఎమ్ నాట్ ఈ నీడిల్స్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దీస్ నీడిల్స్ ఆర్ నైఫ్స్, సిజర్స్, ఇవన్నీ నాకు ఏ రోజు భయం లేదు. ఐ డోంట్ నో సమ్హౌ ఐఎమ్ లిటరల్లీ అందరూ అన్నారు నువ్వు స్ట్రాంగ్గా ఉన్నట్టు నటిస్తున్నావా అని కూడా అడిగారు ఆ మూమెంట్లో. మేబీ ఆ ఎమోషన్ ఎక్కువ ఉండిందా భయానికంటే? అయి ఉండొచ్చు. బికాస్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ నువ్వు మేనియాక్ లా బిహేవ్ చేస్తున్నావు. యూ లైక్ అంటే సర్జరీకి కూడా వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కదా, స్ట్రెచర్ మీద తీసుకెళ్ళాలి, వీల్ చైర్ మీద తీసుకెళ్ళాలి. ఐ వాజ్ లైక్ నేను నడిచి వచ్చేస్తానంటే యూ బిహేవింగ్ లైక్ యూర్ స్ట్రాంగ్ ఆర్ యూర్ యాక్టింగ్ స్ట్రాంగ్ అని అడిగారు కూడా డాక్టర్స్. వీ హ్యావ్ అ ప్రోటోకాల్. నీకు నిజంగా భయం అయితే చెప్పు. యూ డోంట్ అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. లేదండి నిజంగా నాకేం భయం లేదు, నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హెమ్. సో నాకు అది మైండ్లో పడిపోయింది. వీ టుక్ అరౌండ్ 15 days టైం మాకు సర్జరీకి అండ్ మేము డిసైడ్ చేసుకున్నానికి. మాకు సర్జరీకి 15 days ఉంది. సో ఈ 15 daysలో ఐ నీడ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్, ఐ నీడ్ టు ప్రిపేర్ మై ఫ్యామిలీ, ఐ నీడ్ టు ప్రిపేర్ మై ఫాదర్. ఆయన్ని ప్రిపేర్ చేయడానికి వీ టుక్ టైం. సో ఎవ్రీవన్ అందరూ వచ్చారు, రిలేటివ్స్, ఎవ్రీవన్ ఇస్ దేర్. బట్ ఎవరు లైఫ్ రిస్క్ చేసుకోరు కదా, ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. సో మేము అడగదలుచుకొని కూడా అడగదలుచుకోలేదు. హీ హాస్ బ్రదర్స్, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటారు. ఎవ్వరూ వద్దు, వీఆర్ డూయింగ్ ఇట్. దెన్ కమ్స్ ద పార్ట్ ఆఫ్ ఫైనాన్స్. ఎందుకంటే అప్పుడు దట్ ఈస్ మై ట్రాన్స్ప్లాంట్, ఇస్ ద ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్, లైవ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ మాదే ఫస్ట్ హైదరాబాద్లో. అవునా? ఓకే. అప్పుడేదో ఆ ఇల్లు దేవర్ లైక్ పర్వాలేదా అండ్ దే టేకన్ మనకు ఉంటుంది కదా. సో అన్నీ తీసుకున్న తర్వాత దే టేకన్ మై హస్బెండ్ సిగ్నేచర్ అండ్ ఓకే కదా అంటారు. అండ్ ఫైనాన్స్ థింగ్ మనకు డబ్బు కావాలి కదా. సో ఇట్ టేక్స్ ప్రతి అమౌంట్ ఆఫ్ మనీ. సో ఆ టైంలో ఏమైపోయిందంటే అంతకు ముందుగానే వీ లాస్ సమ్ మనీ. సో వీవర్ ఇన్ లాసెస్. నాన్న మూవీ తీశారు. సో ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ టూ స్ట్రాంగ్. సో వీఆర్ ఓకే, బట్ ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ ఎట్ ఆల్ టూ స్ట్రాంగ్ టు అంటే ఆ సర్జరీకి పెట్టుకునే అంత స్ట్రాంగ్ కాదు. దెన్ కమ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవ్రీవన్ అండి ఇవాళ చెప్పాలి, ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ద వన్ హూ వాస్ కమ్ ఫార్వర్డ్ టు అక్యుములేట్ ఆల్ ద ఫండ్స్ వాస్ మురళీమోహన్ గారు. ఈ రోజుకి కాదండి, ఎప్పుడు చెప్పుకుంటాను, ఎందుకంటే వీళ్ళందరికీ లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటుంది. దే హ్యావ్ గివెన్ అస్ అనదర్ 6 years ఆఫ్ మై ఫాదర్. నేను ఇచ్చింది వేరు, అందరూ కలిసి వచ్చి ఇండస్ట్రీ మమ్మల్ని సపోర్ట్ చేశారంటే ఇంకొక 6 years మమ్మల్ని మా డాడీతో ఉండేటట్టుగా వాళ్ళు ఇచ్చారు. సో ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఎవ్రీవన్. అంటే బిహైండ్ ద స్క్రీన్స్ ఎవరు వచ్చేసేసి మేము ఇస్తున్నామని ఫోటోలు పెట్టి ఎవరు చేయలేదండి. నో వన్ నోస్ దిస్. నేను చెప్పే వరకు ఎవరు వచ్చి మేము ఇలా ఇస్తున్నామని ఎవరు చెప్పలా. అప్పుడు ఎంత ఖర్చు అయింది? ఏ ఇయర్ లో? అప్రాక్సిమేట్లీ ఇట్ వాస్ ఇన్ 2008. 2008లో. ఓకే. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అరౌండ్ 50 వరకు అయిందండి. 50 lakhs. సర్జరీ అంతా ఏంటి మీరు రెడీగా ఉన్నా, డోనర్ రెడీగా ఉన్నా, జస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి మీరు తీసి డాడీకి పెట్టడానికి మెడిసిన్స్, టెస్ట్లని చాలా ఎక్కడికక్కడికి. ఎందుకంటే ఫస్ట్ కదా, దేవర్ లైక్ చాలా అయింది. 50 lakhs చేంజ్ ఎంతో సర్జరీ 33 or సంథింగ్. యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్, బట్ 50 వరకు అయితే అయింది. బట్ ఇప్పుడు రైట్ నో అంత లేదు కదా. ఇప్పుడు అంత లేదండి, బికాస్ అప్పుడు మేబీ కొత్త మీదే ఫస్ట్ అన్నారు కాబట్టి కొత్త చాలా పారామీటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికో బాంబే పంపించి, అప్పుడు ల్యాబొరేటరీస్ కొన్ని ఇక్కడ లేవు కూడా. సో బాంబే పంపించడం కానీ, అక్కడ నుంచి టెస్ట్లు చేయించడం కానీ, ఇట్ ఈస్ లైక్ కొంచెం ఇట్స్ మనీ బాగా ఇన్వాల్వ్డ్ ఉండే. అండ్ వీ నో ద హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆల్సో. పాపం వాళ్ళు చాలా ట్రై చేసి, అండ్ దేవర్ లైక్ చాలా ట్రై చేసి వేరే డాక్టర్, అక్కడ నుంచి డాక్టర్ మొహమ్మద్ రేలా గారిని ఆయన్ని ఇక్కడికి పిలిపించి, అండ్ ఎవ్రీథింగ్ చాలా ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ప్రాసెస్ కాబట్టి లాట్ ఆఫ్ ఫండ్స్ ఆల్సో, ప్రిటీ బిగ్ అమౌంట్ అయింది. బట్ ఇప్పుడు తగ్గింది చాలా. ఇప్పుడు చాలా రీజనబుల్ అయింది. అండ్ మనకి ఇక్కడ చాలా వచ్చేసాయి కదా, ఇప్పుడు ల్యాబ్స్ కానీ ఏదైనా సరే మనకి వచ్చేసాయి కాబట్టి. సో ఇవన్నీ మనకి అన్ని అక్యుములేట్ చేసుకునేప్పటికీ అంత అయింది. మాకు ఆ టైంలో అప్పట్లోనే ఆలోచించకుండా, అంటే చాలా మంది బయట తెలియని వాళ్ళు అనుకుంటారు ఫిలిం పీపుల్ మధ్య కోఆర్డినేషన్ ఉండదు, ఏదో పేరుకి 1-2 లక్షలు ఇచ్చేసి. కానీ 2008లో అందరు కలిసి ముందుకు వచ్చి ఆల్మోస్ట్ 50 lakhs దాకా సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం అండి. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా వచ్చి మమ్మల్ని కలిశారు. ప్రతి ఒక్కళ్ళు, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఎవ్రీవన్ మమ్మల్ని హాస్పిటల్లో పర్సనల్గా వచ్చి కలిశారు నాన్నని. అది వాళ్ళ గెస్చర్. మన బయట వాళ్ళు 100 మాట్లాడతారండి. వీ ఆర్ ద పీపుల్, వీ ఆర్ ద పీపుల్, వీ ఫేస్ దెమ్. మాకు తెలుసు. బయట చూసి ఆ న్యూస్లు ఈ న్యూస్లు గాసిప్లు చూసి మాట్లాడేస్తే సరిపోదు కదా. చిన్న ఇష్యూస్ ఫ్యామిలీలో కొట్టుకోమండి.
ఒకే ఇంట్లో ఒకే ఫ్యామిలీలో ఒకే రక్త సంబంధికులు మనమే కొట్టుకుంటాము. చిన్న చిన్న ఇష్యూస్ ఎవరికి ఉండవండి. ఇవాళ కొట్టుకుంటాం, రేపు పొద్దున మాట్లాడుకుంటారు. అవన్నీ మనం ఇది తీసేసుకొని వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, వీళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఇండస్ట్రీలో ఇలా గొడవలు ఉన్నాయి, ఇండస్ట్రీలో అలా నో వన్ అండి, అందరూ బాగుంటారు. వెన్ ఒక కష్టం వచ్చింది ఒకళ్ళకి అంటే అందరు నిలబడతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యాజ్ వెల్. ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, నేను 10 మందితో నేను బాగుంటే 10 మంది నాతో బాగుంటారు కదా. ఎగ్జాక్ట్లీ అంతే. సో ఇప్పుడు అందరిలోనూ మనం ఇదిగా ఉంటే మనతో బాగుంటారు. నేను మొహం మార్చేసుకొని తిరిగేసేస్తే వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారు రేపు నాకు అవసరం అయితే. సో అట్లా ఉండొచ్చు. మన మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలని చూస్తారు. బట్ డిపెండ్స్ ఆన్ మన ఇద్దరి మధ్య మీరుకు నాకు ఎలా ఉంది ర్యాపో అనేది ఒకటి చిన్న లైన్ ఒకటి ఉంటుంది. అది ఎవ్వరు అబ్జర్వ్ చేయరు. నేను అదే అనుకుంటా, అవును నాకు కష్టం వచ్చింది, మా నాన్నకు కష్టం వచ్చినప్పుడు అందరూ ఉన్నారు. బికాస్ హీ వాస్ ఆల్వేస్ విత్ దెమ్. వాళ్ళతో బాగున్నారు, వాళ్ళిద్దరి మధ్య ర్యాపో బాగుంటుంది. సో వెన్ 2 people హ్యావ్ అ గుడ్ ర్యాపో, వాళ్ళు ఎంతటికైనా వస్తారు, ఎంత దూరమైనా మనకి హెల్ప్ చేయడానికి వస్తారు. ఎందుకు రారు? సో నాన్నగారిది ఫస్ట్ నాకు గుర్తున్నంత వరకు ఏవిఎస్ గారి మరణం తర్వాతే కలీగ్స్ అని చెప్పొచ్చు కదా, ఆయన తోటి యాక్టర్స్ ఎవరైతే కమెడియన్స్ ఉన్నారో ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు ఆయన జనరేషన్ వాళ్ళు. అసలు యాక్చువల్లీ నాన్నగారికి ఏమైంది? మిగతా వాళ్ళదైతే నాకు కొంతమంది తెలుసు, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, మేబీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. నాన్నగారికి ఏమైంది? అది 5 years తర్వాత ద లివర్ రిజెక్ట్ అవుతుంది అనేది ఒకటి విన్నానండి. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ లివర్ అయితే నాది ఫారెన్ బాడీ ఆర్గన్, నా ఆర్గన్ ఆయనకి పెట్టాం. సో అది 5 years తర్వాత లైక్ రిజెక్ట్ అయ్యింది. మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ టెండింగ్ టువర్డ్స్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు క్లారిఫై, ఆయనకి ఏ అలవాట్లు లేవు. అందరూ ఆయన బాగా తాగేసేసి ఉంటాడు. వాళ్ళ అమ్మాయి అమ్మాయి అంత చేసినా కూడా మళ్ళీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మాట కూడా నేను విన్నా. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఆయనకి ఏ అలవాట్లేదు. హీఈస్ అ టీటోటలర్, హీఈస్ అ వెజిటేరియన్. ఆయనకి తాగుడు కానీ స్మోకింగ్ నథింగ్, ఒక్క చెడు అలవాట్లేదండి. మేబీ యూజువల్లీ లివర్ అండ్ కిడ్నీ అంటే అలాగే కన్సిడర్ చేస్తారు చాలా మంది. లివర్ మోస్ట్లీ లివర్ అనగానే తాగేసేసి ఉంటారు కదా, తాగి పాడు చేసుకుంటారు అందరు, ప్రతి ఒక్కళ్ళు. ఆయన జరిగిన అంటే ఆయన నాన్నగారితో అయిపోయిన తర్వాత వీ లాస్ట్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ మొన్న కూడా 5-6 years ఇంత కూడా ఎవరో వెళ్ళి ఆ అమ్మాయి అంత చేసింది కానీ ఆయన నిలబెట్టుకోలేదయ్యా, మళ్ళీ తాగి పాడు చేసుకున్నారు. ఓ మై గాడ్, నేను చెప్తున్నాను రా బాబు, ఎవరికి ఇంతమందికి చెప్పాను నా ఇంటర్వ్యూస్లో కానీ ఏదైనా సరే, ఆయనకి దట్ ఈస్ నాట్ ద రీజన్. లివర్కి ఒకటే రీజన్ ఉండదు. మన బాడీలో ఒక ఆర్గన్ ఏదైనా ఇది చేయట్లేదంటే 1,00,000 రీజన్స్ ఉండొచ్చు. బట్ ఏంటంటే జనాలకి తెలిసింది ఒకటే రీజన్, తాగితే లివర్ పోతుంది. సో ఓకే, ఆయనకు కూడా అదే జరుగుతుంది. హీ హ్యాస్ అ సమ్ అదర్, ఆయనకి వేరే రీజన్ ఉంది. ఆ రీజన్ ఇప్పటికీ మాకు తెలియదు, డాక్టర్స్కి తెలియదు. దే ట్రై టు డూ ఇట్. బట్ మేమేమనుకున్నామంటే వాళ్ళ డాక్టర్స్ ఏమన్నా మైట్ బీ అ ప్రొలాంగ్ డయాబెటిస్. హీ వాజ్ డయాబెటిక్ వెన్ హీ వాజ్ వెరీ యంగ్. అరౌండ్ 30sలోనే, ఎర్లీ 30sలోనే హీ వాజ్ డయాబెటిక్. సో అది కూడా రీజన్ అయ్యిండొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ అది రీజన్ అని ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా క్లారిఫై చేయలేదు. ఇట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఏంటంటే ఆయన తాగి పాడు చేసుకున్నారు, ఇది లేదు అది. బట్ సమ్వేర్ మళ్ళీ లివర్ రిజెక్ట్ అయిన తర్వాత వీవర్ లైక్ లేదు మళ్ళీ చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాము, మళ్ళీ చేయొచ్చు అన్నారు, అవకాశం ఉంది అన్నారు. ఓకే అని మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. వీ డోంట్ నో. నాకు కూడా ఎలా తెలిసిందంటే హీ యూస్ టు వర్క్ ఫర్ సమ్ ఫౌండేషన్స్. హీస్ వెరీ ఫాండ్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్ అండ్ ఆల్. సో మా ఊర్లో కూడా ఆయన పుట్టిన ప్లేస్ తెనాల్లో కానీ ఎక్కడైనా అన్ని చోట్ల ఆయన ఏదైనా ఉంటే ఎవరికైనా చేయాలి నలుగురికి, ఇట్లానే గ్లోబల్ వాళ్ళని తీసుకెళ్ళడం కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ ఏదన్నా హీ లైక్స్ దట్. సో అట్లానే ఒకసారి ఏదో ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంటే ఐ డ్రాప్డ్ హిమ్ ఎట్ ద హోటల్. అక్కడ సమ్ ఫంక్షన్ జరుగుతుంటే ఐ డ్రాప్డ్ హిమ్. నేను వెళ్ళేసి వస్తాను నాన్న, సో ఐ పిక్ హిమ్ అప్. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ నుంచి వీవర్ లైక్ టెస్ట్లు చేస్తున్నాం, జస్ట్ మళ్ళీ ఎలా ఉంది తెలుసుకోవడానికి అని చెప్పి. బికాస్ హీ వాస్ ఫీలింగ్ వీక్గా ఉందమ్మా అది అంటే ఐ యూస్ టు, నేను ఎప్పుడు ఆయనతోనే ఉండేదాన్ని. నాకు పెళ్ళి అయిన కూడా పెళ్ళి కానట్టే ఆయనతోనే ఉండేదాన్ని, అక్కడే ఇది చేస్తుండేదాన్ని. ఐ హ్యావ్ అ బేబీ ఎట్ దట్ టైం, నాకు అప్పటికి డెలివరీ అయ్యింది. సో సరే నాన్న నేను వెళ్ళేసి వస్తాను, మీరు ఇది అయిపోగానే ఏది అయిపోయే లోపు నేను వచ్చేస్తాను నాన్న అని చెప్పేసి నేను మా హస్బెండ్ డ్రాప్ చేసేసి వీ వెంట్ టు స్మాల్ బర్త్డే పార్టీ. అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడికి నేను వెళ్ళాను. ఐ హర్డ్ దట్ హీ ఫెయింటెడ్ ఇన్ అ ప్రోగ్రామ్. హీ వాజ్ లైక్ స్టేజ్ మీద ఉన్నారు, హీ వాజ్ మైక్లో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. వీ డోంట్ నో. నేనేమనుకున్నానంటే ఓకే హైపోగ్లైసెమిక్, ఎందుకంటే మార్నింగ్ నుంచి హీ వాజ్ లైక్ కంటిన్యూస్గా MRIs అని అవన్నీ చేయిస్తున్నారు, ప్రాపర్గా తినలేదు ఆయన, హీస్ డయాబెటిక్. సో షుగర్ డౌన్ అయిపోయి ఉంటుంది, ఆ కాన్సెప్ట్లోనే ఉన్నా.
సరే మళ్ళీ తీసుకెళ్ళాము, అడ్మిట్ చేసాము, అంతా అయిపోయిన తర్వాత దెన్ దే సెడ్ మళ్ళీ లివర్ రిజెక్ట్ చేసేసింది. ఇట్స్ ఫెయిల్యూర్, ఇట్స్ అ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్ అయింది మళ్ళీ. వాట్ ఇస్ ఇట్, మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయిందండి? 5 years, 6 years, అప్పటికి 6th year ఇదవుతుంది, 6 years కదా, 5 years నిండి 6th year జరుగుతుంది కదా అంటే, లేదు దెర్ ఇస్ సేయింగ్ మామూలుగా కూడా ఇక్కడ కూడా 5 years తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ లైక్ కాన్స్టెంట్గా ఇదైంది అంటే దే లీవ్ లాంగర్. సో ఏదో ఉంది అన్నారు, బట్ నాకు కూడా ఐఎమ్ నాట్ క్లారిటీగా తెలీదు. సో వెళ్ళిన తర్వాత లేదు సార్ మళ్ళీ ట్రై చేద్దాం, పోనీ మళ్ళీ నేనే ఇవ్వచ్చా అంటే డాక్టర్ వాజ్ లైక్, నీకు అసలు బుర్ర ఉందా, ఆల్రెడీ నువ్వు ఇచ్చావు, ఇంకొకసారి ఇచ్చే ఛాన్స్ లేదు లైఫ్లో నీకు, యూ హ్యావ్ ఓన్లీ 1 chance, you've done that, because I'll be left with only 1 artery and 1 vein. మనకి లివర్కి 2 arteries and 2 veins కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో దిల్ కట్ 1 artery and 1 vein ఫ్రమ్ మై లివర్ అంటే ఆయనకి అటాచ్ చేస్తారు. సో ఐ విల్ బి లెఫ్ట్ విత్ 1 artery and 1 vein. లివర్ మళ్ళీ సైజ్ పెరిగిపోతుంది, బట్ ఐ విల్ బి లెఫ్ట్ విత్ 1 artery and 1 vein అని చెప్పారు అప్పట్లో. సో యూ కెనాట్, నువ్వు ఇప్పుడైతే నువ్వు ఇవ్వలేవు. అండ్ అగైన్ దానికి తగ్గట్టు ఏమైందంటే దానికి కోరిలేటెడ్గా హీ హ్యాస్ అ రీనల్ ఫెయిల్యూర్. ఓకే, వెంటనే దాంతోపాటు రీనల్ ఫెయిల్యూర్ అయిపోయింది, కిడ్నీస్. అంటే హీ అసలు ఇంత ఎందుకు జరిగింది, సడన్గా జరిగిపోయినాయి అన్ని విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో ఇదన్నీ మాకు. దానికి తగ్గట్టు హార్ట్, దాంతో కోరిలేటెడ్ హార్ట్ వాజ్ వీక్. హార్ట్ ఆల్మోస్ట్ లైక్ మీకు 50% ఇది అవుతుంది ఫంక్షనింగ్. ఇదంతా ఎందుకు జరిగిందో కూడా మాకు అర్థం కాలే సడన్గా. మీ ఎర్లీ ఏజ్లో డయాబెటిక్కి మేబీ అదే కనిపిస్తుంది కదా రీజన్. అదే నాకు అర్థం కాలేదు. వీవర్ లైక్ ఏంటి ఇది ఇంత, బికాస్ ఐ వాజ్ లైక్, నాకు అప్పుడు బేబీ ఉండేది, నన్ను హాస్పిటల్కి ఎంటర్ అవ్వని ఇచ్చేవాళ్ళు కదా. కింద కార్లో పాపను పడుకోబెట్టి ఒకళ్ళు మనిషిని కూర్చోబెట్టి పైకి వెళ్ళి మళ్ళీ ఆయన చూసుకొని మళ్ళీ కిందకి వచ్చి కింద కార్లో ఉండేదాన్ని. ఎందుకంటే పాపను వదిలిపెట్టేదాన్ని కదా. షీఈస్ లైక్ 2 months old. ఓకే, షీ వాస్ 2 months old అండ్ లైక్ 2-3 months old అనమాట. సో పైకి వెళ్ళేదాన్ని మళ్ళీ వచ్చేదాన్ని మళ్ళీ, బికాస్ ఎందుకంటే డాక్టర్స్ ఏంటంటే ఐ వాస్ లైక్ కాన్స్టెంట్లీ విత్ హిమ్ ఆల్ ద టైమ్. ఆ 5 years 6 years ఏదైతే ఉందో day 1 నుంచి ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ఆయన పడిపోయారో ఆ రోజు నుంచి కూడా లాస్ట్ డే వరకు కూడా ఐ వాజ్ దేర్ విత్ హిమ్. సో డాక్టర్స్ ఎవరంటే వాళ్ళ అమ్మాయి ఏది, ఆ అమ్మాయి పిలిచిన అమ్మాయికి తెలుస్తుంది కదా. సో అట్లా అయిపోయింది అనమాట. ఏదన్నా సరే ఫోన్లో మాట్లాడాలన్నా, మెడిసిన్ కావాలన్నా, సో నాకు ఇంకా వేరే ఎవరైనా చూసుకుంటానా, వదిలే నేను చూసుకుంటాలి, నాకు అట్లా అది అది మైండ్లో పడిపోయింది. సో హాస్పిటల్స్ అనగానే ఓకే ఎవరున్నారు, హాస్పిటల్స్ ఉంది కదా దాన్ని పిలవండి అంటారు, అలా అయిపోయింది. ఇప్పటికి కూడా హాస్పిటల్ అనగానే ఐ నో ఎవరిది ఎట్లా కేర్ తీసుకోవాలి ఏంటనేది. హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా నైట్ కూడా అమ్మతో పాటు కంపల్సరీ నేను ఉండేదాన్ని. అన్లెస్ అండ్ అంటిల్ పాప పుట్టిన తర్వాత ఐ హ్యావ్ టు పాపతో ఉండాలి కాబట్టి ఐ కుడెంట్ స్టే లాస్ట్లో. బట్ నాకు లాస్ట్లో కూడా సో పాప డెలివరీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ఫైన్, ఇప్పుడు నేను మా నాన్నతోనే ఉంటాను ఈ సంవత్సరం. ఆ సంవత్సరం మొత్తం లాస్ట్ 1 year ఇప్పటికీ నాకున్న చిన్న మినిమం సాటిస్ఫాక్షన్ ఏంటంటే లాస్ట్ 1 year ఐ వాజ్ విత్ హిమ్ కంప్లీట్లీ. నేను ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ మై ఇన్లాస్ ఫర్ ఆల్సో పైన అక్కడే ఉండు, నాకంటే వాళ్ళు భయపడ్డారు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది ప్రెగ్నెన్సీ, బికాస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ. అండ్ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ దట్, అంటే మీరు లివర్ అయితే రీగ్రో అవుతుంది మళ్ళీ పెరుగుతుంది, బట్ మీరు చెప్పారు ఆర్టరీ అండ్ వెయిన్ అనేది ఇప్పుడు మీకు ఒకటే ఉంది అన్నారు కాబట్టి అందరికీ అనిపించే క్వశ్చన్ ఏది, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావాలి? కొన్ని వచ్చాయండి కాంప్లికేషన్స్. లైక్ ఐ హ్యావ్ ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, బట్ నాకేమైంది అంటే ఐ హ్యాడ్ దిస్ మనం ఏమంటాం ప్రీ-ఎక్లెంప్సియా అంటారు. ఐ హ్యాడ్ దిస్ అండ్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ లివర్ ట్రాన్స్ప్లాంట్. ప్రీ-ఎక్లెంప్సియా అంటారు. దట్ ఈస్ లైక్ అది కొంతమందికి మనకి పూర్వకాలంలో మల్టిపుల్ మనకి కొంతమంది డెలివరీలు అయిపోగానే ఆడవాళ్ళు చనిపోయేవారు. వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. సో ఇట్ మైట్ లీడ్ టు అ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్కి కానీ. సో దట్ ఈస్ ద రీజన్. అదొక్కటి నాకు కాంప్లికేషన్ వచ్చింది, బట్ దట్ వాస్ వెల్ టేకెన్ కేర్ బై ది డాక్టర్స్. అంటే సిమ్టమ్స్ ఎలా ఉండేవి, అంటే ముందు నుంచే తెలిసేదా? నాకేం తెలియలేదండి. నాకు చెప్పినా కూడా నేను డ్యూరింగ్ డెలివరీ అంటున్నారా? అది డెలివరీ ముందు ఒక 2-3 months ముందే తెలిసింది. అండ్ ద డాక్టర్స్ వర్ లైక్, నాకు ఫస్ట్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం కదా, డెలివరీ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అండ్ ఆల్ వచ్చాయి. అది తగ్గిపోయి తర్వాత అది హైపోగ్లైసిమియా అయిపోయింది సడన్ గా. అండ్ దెన్ ఐ హ్యాడ్ ప్రెగ్నెన్సీ అది జెస్టేషనల్ హైపర్ టెన్షన్. సో అది ఎట్లా అంటే నాకు హైపర్ టెన్షన్ కూడా నార్మల్ గా కాదు, ఇట్ వాస్ లైక్ 220/110. ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ రేంజ్కి వెళ్ళిపోయింది. సో అది చూసేసి డాక్టర్స్ ఏం లేదు, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 steps వేసేస్తే మై బీపీ వుడ్ రైజ్ టు 200. అండ్ మా డాక్టర్ వచ్చావు కదా ఇప్పుడే వచ్చావు కదా, రిలాక్స్ అండ్ పడుకోపెట్టి ఒక 15-20 minutes తర్వాత ఇఫ్ దే చెక్ ద బీపీ ఆల్సో ఇట్ విల్ బి లైక్ 180-190, ఇట్ విల్ బి అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉండేది. మేబీ ఆర్ యు వరీడ్, అంటే ఏదైనా వరీ అవుతున్నప్పుడు కూడా అలా నథింగ్, అసలు భయం లేదండి నాకు.
అస్సలు ఈ రోజు కూడా కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు అసలు ఎప్పుడు భయం లేదు. ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఐ వాజ్ ఓన్లీ వన్ హూ వాజ్ స్ట్రాంగ్. అందరు భయపడుతున్నారు. మై హస్బెండ్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఇస్ లిటరల్లీ ఆయన కళ్ళమ నీళ్ళు వచ్చేస్తున్నాయి. డాక్టర్ ఏమన్నారంటే సర్జరీ చేద్దాము, షీ కెన్ నాట్ గో ఫర్ అ నార్మల్ డెలివరీ బికాస్ ఆ టైంలో అంత బీపీతో బ్లడ్ ప్రెషర్తో ఇఫ్ షీ గోస్ ఫర్ అ నార్మల్ డెలివరీ వీ కెన్ నాట్ మేక్ ఇట్ ఫర్ హర్. సో ద డాక్టర్ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు టెల్, నేను రెయిన్బోలో నాకు డెలివరీ అయింది. పాపం ఆవిడ డాక్టర్ ప్రణతి రెడ్డి గారు చాలా చాలా కేర్ తీసుకున్నారు. ఒక 2 రోజుల ముందే నన్ను ఓకే అర్థమైపోయింది వాళ్ళకి సిచ్యువేషన్, మై హైపర్ టెన్షన్ అది తగ్గట్లేదు. సో ముందే ఐసీయూలో ఉంచేసి ఒక 2 days దే సెడ్ మేము చూద్దాము డెలివరీ. దే వాంటెడ్ టు ప్రొలాంగ్ ఇట్ ఫర్ 1 more week బికాస్ ఎందుకంటే ఇంకొంచెం 1 week టైం ఉంటుంది కదా, బేబీ మళ్ళీ ప్రీమేచ్యూర్ అవ్వకూడదని. సో లైక్ ఓకే ప్రొలాంగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫైనల్లీ ఆ కండిషన్ చూసేసి లేదు సర్జరీ చేసేద్దాం, ఇట్స్ లైక్ హై టైమ్ నౌ అని చెప్పేసి సర్జరీ తీసేశారు. అండ్ ఐ మస్ట్ టెల్, సర్జరీ చేసి బేబీని తీసుకొచ్చి నాకు చూపించి బయటికి తీసుకెళ్ళి చూపిస్తే హీ సా ద బేబీ అండ్ హీ వెంట్ బ్యాక్. మా వాళ్ళు ఇప్పటికీ చెప్తారు, మా మావయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ, హీ వెంట్ బ్యాక్, హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద స్టెప్స్, రెయిన్బో స్టెప్స్ మీద కూర్చొని హీ వాజ్ లిటరలీ క్రైయింగ్. మా నాన్న ఎవరు కాదు, మా నాన్నే. అది ఇంతమందికి ఇన్ని చేసేసి ఇన్ని రోజులకి దాని లైఫ్లో ఒక ఇది వచ్చిందయా, దానికి ఎప్పుడు అందరికి చేస్తూ ఉంటుంది, ఎవరి గురించి ఆలోచిస్తుంటుంది. అందరూ అనుకుంటారు అది ఎవరి గురించి పట్టించుకోదని. నా కూతురికి ఇప్పటికీ లైఫ్లో ఒక దానికంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది, దానికోసం ఒక ఇది వచ్చింది అని. హీ వాజ్ లైక్ లిటరలీ క్రైయింగ్ అంట. ఆల్మోస్ట్ 1/2 hour పట్టిందంట ఆయన్ని కన్సోల్ చేయడానికి వాళ్ళకి. ఐ డోంట్ నో, ఐ వాజ్ ఇన్సైడ్. సో ఆయన ఎప్పుడు అదే అంటారు, అమ్మాయ నా కూతురికి ఒక బేబీ పుట్టింది, నేను ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి. హీ వాంటెడ్ టు అంటే అన్ని ఆ పిల్లకి, ఆ పుట్టిన పిల్లకి, నాకు ఐ హ్యావ్ ఓన్లీ 1 baby అండి, ఒకటే డాటర్. సో అది పుట్టిన అన్ని దానికి ఓకే, దానికి ఇట్లా చేయాలి, దానికి బారసాలు ఇలా చేయాలి, దానికి ఇది చేయాలి. హీ హ్యాడ్ ఆల్ దోస్ ప్లాన్స్ ఫర్ హర్. సో అట్లా నాకు ఇంకా అమ్మయ్య ఫైన్, మా నాన్న హ్యాపీ, నాకు బేబీ పుట్టేసింది. ఐమ్ లైక్ కంప్లీట్లీ నాకు ఏమి అన్ని నాకు కావాల్సినవి నాకు వచ్చేసాయి సింపుల్గా. ఓకే ఇప్పటికి మనకి లైఫ్ హ్యాపీగా, ఇక్కడ నుంచి ఏదో హ్యాపీ ఎండింగ్ లాగా ఉంటుంది కదా, లైఫ్ గోజ్ ఆన్ అన్నట్టు. సో వీ వర్ ఆల్ లైక్ దట్. సడన్గా నేను ఐ హర్డ్ దట్, మా పాపని తీసుకొని చెప్పాక ఒక బర్త్డే పార్టీకి వెళ్ళంగానే సడన్గా మళ్ళీ దిస్ పిడుగులాగా పడింది మాకు. వాట్ ఈస్ దిస్ అంటే డాక్టర్ ఒకటే చెప్పారు. లాస్ట్ డే ఇట్ వాస్ 2013 November 8th మధ్యాహ్నం నన్ను మా వాళ్ళందరూ వెళ్ళారు. లేదు వాళ్ళ అమ్మాయిని పిలవండి, ఐ నీడ్ టు టాక్ టు హర్ అని చెప్పన్నారు. ద డాక్టర్ ఎవరైతే నాన్నని ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఆయన. సో హీ కాల్డ్ మీ, కూర్చోమ్మా, ఇది సిచ్యువేషన్ ఏంటంటే హీ వాజ్ ఆయన ఒకటే చెప్పేవారు, రీనల్ ఫెయిల్యూర్ అయింది. మై ఫాదర్ ఇన్ లా హ్యాడ్ ఎ రీనల్ ఫెయిల్యూర్. హీ వాజ్ ఆన్, ఆయన కూడా చనిపోయే ముందు హీ వాజ్ ఆన్ డయాలసిస్ ఫర్ అరౌండ్ 4 years. ఆయన బాగా చూసేవాళ్ళు. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. మా ఫాదర్ ఇన్ లా కూడా, మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు 4 years హీ వాజ్ ఆన్ డయాలసిస్. ఒక్కరోజు హీ కుడెంట్ గో అండ్ సడన్గా వీ లాస్ట్ హిమ్. మా ఫాదర్ ఇల్లాని, మా ఫాదర్ది 2 months గ్యాప్లోనండి. హీ లాస్ట్ హిస్ ఫాదర్, విత్ ఇన్ 2 months ఐ లాస్ట్ మై ఫాదర్. ఇద్దరు పిల్లర్స్ మాకు, ఇద్దరు వెనకాల ఉండేది. ఎంతైనా ఫాదర్స్, నేను చెప్పా కదా ఫస్ట్, వాళ్ళు మనకు తెలియకుండా మన వెనకాల ఒక పిల్లర్, ఒక గోడ కట్టేసి నుంచోబెడతారు మనల్ని, మనకు సపోర్ట్గా. వన్స్ సడన్గా మా ఫాదర్ ఇలా జరిగింది, నేను పాపని తీసుకుని వెళ్ళి అవన్నీ చేస్తుండేప్పటికి మా నాన్నకు బాగాలేదు. దెన్ ఐ హ్యాడ్ టు రష్ హియర్. ఇలా చూసేప్పటికి సడన్గా 2 నెలల్లో మా నాన్న, ఆయన ఆగస్ట్ ఎండింగ్లో ఆయన చనిపోయారు, నవంబర్లో ఫాదర్ మా నాన్న. డాక్టర్ పిలిచారు, పిలిచి మా ఒకటే చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ అ డే, ఫర్ 2 days, బట్ అది కూడా నేను చెప్పను, యూ హ్యావ్ నో టైం. ఆయన ఆ మెడికేషన్ మీద ఉన్నారు. వన్స్ ఆ మెడిసిన్ అయిపోయింది అంటే దర్ ఇస్ నో ఛాన్స్. యూ వాంట్ హిమ్ టు గో హియర్ ఆర్ ఎట్ యువర్ హోమ్, ఇదే అడిగారు. ఇక్కడ అక్కడ ఐఎమ్ లైక్, నాకు ఎట్లా అయిపోయింది అంటే, వాట్ ఈస్ హీ ఆస్కింగ్ మీ, నన్ను ఎందుకు అడుగుతున్నారు వచ్చి, నాకే డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నారు. నాకు అసలు నాకు షాక్లో ఉన్నా, ఏం అడుగుతున్నారు సార్, నాకు అర్థం కాలేదు, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, ఇలానే అడిగాను. నేను ఒక షాక్లోకి వెళ్ళిపోయాను. బికాస్ హీ ఆస్క్డ్ మీ డైరెక్ట్లీ. డాక్టర్ వాళ్ళకి మనకున్న ఇది డాక్టర్స్కి, బికాస్ దే కెన్ నాట్, వాళ్ళు ఉండకూడదు కూడా. వాళ్ళు సెన్సిటివ్గా ఉంటే మనం సెన్సిటివ్గా వాళ్ళు ట్రీట్ చేయలేరు. మీకు ఇదే చెప్తున్నానమ్మా, ఆ మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ ఉన్నసేపు ఆయన ఉంటారమ్మా, ఆ మెడిసిన్ తీసేస్తే యూ గోన్ లూజ్ హిమ్. సో ఆయన ఇక్కడే ఉంచుతారా లాస్ట్ మినిట్ వరకు, ఆర్ ఇంటికి తీసుకెళ్ళిపోతారా అని మళ్ళీ అడిగారు. ఇంకేం మాట్లాడలేదు. సరే ఒక్కసారి వెళ్ళి నాన్నతో మాట్లాడతాను సార్, ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నా.